హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ లవర్. సో ఫైనల్గా అయితే కాంతం మూవీ చూడడం జరిగింది. యాక్చువల్గా రేపు రిలీజ్. సో ఈరోజు ప్రీమియర్స్ వేస్తే వెళ్ళాను అనమాట. ఇంకా రివ్యూ విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే నాకు జస్ట్ ఓకే అంటే ఓకే, కొంచెం ఓకేకి కొంచెం బాగుందికి మధ్యలో ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బేయడం వల్ల కొంచెం అట్లా అనిపిస్తుంది అంతే. సో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే నార్మల్గా హీరో ఉంటాడనమాట. డైరెక్టర్ దగ్గర కొంచెం డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ లాగా ఉండేసి తర్వాత హీరో అవుతాడనమాట. హీరో అయిన తర్వాత డైరెక్టర్కి హీరోకి మధ్యలో క్లాషెస్ వస్తాయి అనమాట. క్లాషెస్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడతారు. సో వాళ్ళిద్దరు ఒక సినిమా తీయాల్సి వస్తుంది. ఆ సినిమా తీసేటప్పుడు మధ్యలో ఏం సీన్స్ జరిగినాయి, ఆ సినిమా అయిపోయినాక ఏం జరిగింది, సో ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత సినిమా అంతా ఎటు పోయింది అనేది స్టోరీ అనమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ కలర్ గ్రీడింగ్ కానీ కొంచెం బ్లాక్ అండ్ వైట్లో పెట్టి సీన్స్ కానీ అవన్నీ మంచిగా అనిపిస్తుంది అనమాట. చూస్తుంటే బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం మనకి ఏదో కొంచెం మహానటి వైబ్స్ ఇవన్నీ వస్తుంది అనమాట చూస్తుంటే. అసలు కొంచెం కూడా బోర్ ఏం కొట్టదు. కొంచెం మంచిగా లవ్ స్టోరీ కానీ యాక్టింగ్లో అందరు యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో అయితే మస్తు ఉంటుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చూస్తుంటే అట్లనే ఇక మనకి మంచిగా చూసుకుంటే అంటే అట్లనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చూస్తూ ఉంటే. సో ఇంటర్వెల్లో ఒకటి ఉంటుంది అనమాట. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ లాంటిది, ఒక చిన్న ట్విస్ట్ లాగా ఒకటి ఉంటుంది. సో ఇక్కడికే అయిపోయింది కదా సినిమా, ఇంకేముంటుంది సెకండ్ హాఫ్లో అని అనుకుంటాం. సో ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం సినిమా అయితే కొంచెం బాగా నీరసం అయిపోయింది, డల్ అయిపోయింది సినిమా మొత్తం. టోటల్గా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధమే లేదు. ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ సీన్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొంచెం మనకు బోరింగ్ అనిపిస్తుంది, అసలు ఇంట్రెస్ట్ ఏమనిపించవు. అసలుకి ఆ క్రైమ్ ఎవరు చేసారో మనకు అక్కడ తెలిసిపోతుంది, అసలుకి ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేశారా, ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయామని చూస్తాం అనమాట. అక్కడ ట్విస్ట్లు ఉంటే ఏముండవు, ఇక అదే ఫ్లాట్ నేరేషన్లో వెళ్ళిపోతుంది. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం అసలుకి ఎందుకు అతను క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనకి కొంచెం నేరేషన్ ఇస్తారనమాట. కొంచెం అది మనకి అంత ఎక్కదు, కొంచెం ఏంటంటే కొంచెం డల్ అనిపిస్తుంది. ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా సినిమాని మొత్తం కిందికి తీసుకొచ్చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫే కొంచెం నీరసం అనిపించింది, మళ్ళీ క్లైమాక్స్ కొంచెం ఓకేష్ అనిపిస్తుంది. సో ఇట్లా అనిపించింది నాకైతే. కొంచెం సెకండ్ హాఫ్ నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది. కానీ మ్యూజిక్ అయితే బాగుంది, జేక్స్ విజయ్ గారు ఇచ్చారనమాట. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అయితే అంత ఏం ఎక్కలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా మన డైరెక్టర్ మా సెల్వరాజు గారు అయితే ఓకే, కానీ రైటింగ్ రాసుకోవడం బాగానే రాసుకోరు, కానీ తీయడం కొంచెం ఇంటర్వెల్ తర్వాత కొంచెం ల్యాగ్ చేశారు. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే కొంచెం మూవీని కొంచెం జల్దీ అయిపోగొట్టి కొంచెం లేదా ఫస్ట్ హాఫ్ని కొంచెం సెకండ్ హాఫ్లో కలిపేసి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ తీస్తే బాగుంటుండే. కానీ మూవీ అనేది ఒకటే టోన్లో వెళ్ళిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అసలుకి మనకు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇంకా దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ ఒకటి మనకి మంచిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో. నాకైతే ఇట్లా అనిపించింది. మీరు ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, పర్లేదు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మీరు వెళ్ళి చూసిన తర్వాత మీకు ఏం వచ్చిందో దాన్ని బట్టి నా రివ్యూ, దాన్ని మీకు అనిపించిన దానికి భిన్నంగా ఉంటే అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.